గురుకులంలో అడుగు పెట్టకుండా మనం తరివి కొట్టిన కులం తక్కువ వాడేమిటి, విలువిద్యలో ఇంత గొప్పవాడు కావడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నావా? ఎంత కండ కావరం! ఈ కండలు మీ దయతో పెరిగినవి కావు. మరొకసారి సాధు జంతువుల మీదకు జాగిలాలను ఉసుగొల్పారో చావబోయేది జాగిలాలు కావు. గురవే నమః గురవే నమః గురవే నమః గురవే నమః గురవే నమః గురవే నమః గురవే నమః. పరమేశ్వర, ఏమిటి అకాల ఆగమనం? ఏకలవ్యుని తపోఘోష సర్వలోకాలకు వ్యాపించినది. మీకు వినిపించడం లేదా? మహాదేవా, అతను జపిస్తున్నది గురునామం. కాని అర్థిస్తున్నది నీ అనుగ్రహం. ఆలస్యం చేస్తే అతని కఠోర దీక్ష అకాల ప్రళయాన్నే సృష్టించవచ్చు. అంతవరకు రాకుండా చూడమని చెప్పడానికే వచ్చాను. వెళ్ళి ఆ చిరంజీవి అభీష్టం నెరవేర్చు. గురవే నమః గురవే నమః గురవే నమః గురవే. ఏకలవ్య, నీ దీక్ష ఫలించినది, నీ ఆశయం సిద్ధించినది. ఆ దివ్యాస్త్రములను అందుకుని నీ కోదండ పాండితిని పరీక్షించు. ధన్యుని గురుదేవా, ధన్యుని. అది ఆగ్నేయాస్త్రం. ప్రయోగించి ఫలితం తెలుసుకో. అయ్యో మంటలు మంటలు! అయ్యో కావాలండి బాబు! మంటలు మంటలు మంటలు! కావాలండి 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 బాబు! మరో బాణం అందుకుని వరుణదేవుని స్మరించి ప్రయోగించు. బాణకృష్ణుడి మంటలు ఆరిపోయినాయి బాబు. నీవెవరో దేవుళ్ళ ఉన్నావు బాబు. నీకు చెత్తకోటి వందనాలు బాబు. మళ్ళీ జన్మలో చుట్టుపక్కల చెట్టెక్కను బాబు. నేను వెళ్తాను బాబు, నేను వెళ్తాను. ఏకలవ్య, ఆ ఆర్తనాదం విన్నావుగా? అది కొండ చిలువ వాతబడబోతున్న పక్షి ఆర్తనాదం. శబ్దవేది ప్రయోగించి దాన్ని రక్షించు. ఏకలవ్య, నీవు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. సూర్యాస్తమయంలోగా నీవు కంటపడకపోతే నిజం తెలియని నీ తల్లి అగ్నికి ఆహుతైపోతుంది. వెళ్ళి రక్షించు. వదలండి, నన్ను వదలండి. నేను ఓడిపోయాను. కన్నా పెట్టిన గడువు నేటితో తీరిపోయింది. నా బిడ్డ బ్రతుకుంటే ఈ పాటికి నా కళ్ళ ముందు ఉండేవాడు. తండ్రి ఆశయం సాధించడం కోసం బిడ్డ ఆహుతైపోయాక తల్లి బ్రతుకుండడంలో అర్థం లేదు. నన్ను వదలండి, వదలండి. జరగరాని ఘోరం జరిగిపోయాక బావ తిరిగి వచ్చి గౌరీ అమ్మ ఎక్కడ అంటే నేనేం సమాధానం చెప్పేది అత్తయ్య? బూడి చేసామని చెప్తే సరే. దేవుడు అనుగ్రహించి వాడు ప్రయోజకుడే క్షేమంగా తిరిగి రావాలే గాని ఆ సంబరంలో నా బూడిద కూడా పాలు పంచుకుంటుంది. వదలండి, వదలండి అత్తయ్య. నీకే చెప్పేది. నేను ప్రతినిత్యం ఆరాధించే ఆ పరమేశ్వరుని మీద
అమ్మా. వచ్చేసావా నాయన, వచ్చేసావా కన్నా నాయన. అమ్మా. నేనెంత అదృష్టవంతురాలురా. గౌరీ, బావా, బావా, ఇక మీదట మీ పప్పులే ఉడకవు. గాండ్రించడం మాని గడ్డి మేడ నేర్చుకోండి. బావా, నీ గురే గురి. ఒక్క బాణంతో ఆ పులిని పిల్లించేసేసావు. అంతా దీని మహిమ. మరో గమ్మత్ చేస్తాను చూడు. బావా, ఇంతకు ముందు నాకు నువ్వంటే ప్రాణం. మరిప్పుడు ఇప్పుడు నాకు ఇదంటే ప్రాణం. నాకు ఏది ప్రాణం చెప్పనా? ఉమ్, నాకు ఇది. మార్పు విన్నావా? ఎవరిదో వేట కుక్కలా ఉంది. ఏ లేడి మీదకో ఉసుగొలుపుంటారు. ఉండు, శబ్దవేది ప్రయోగించి దాని ఆట కట్టిస్తాను. శబ్దవేది. అగ్రజ, శబ్దవేది. దీన్ని ప్రయోగించగల వీరుడు లోకంలో నీవు తప్ప మరొకడున్నాడంటే నమ్మలేకపోతున్నాను. మీరెవ్వరూ నమ్మద్దు. మా బావ గొప్పతనం చచ్చిపడిన మీ కుక్కని అడగండి, అదే చెప్తుంది. నువ్వా? అవును, నేనే. గురుకులంలో అడుగు పెట్టకుండా మనం తరివి కొట్టిన కులం తక్కువ వాడేమిటి, విలువిద్యలో ఇంత గొప్పవాడు కావడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నావా? ఎంత కండ కావరం! ఈ కండలు మీ దయతో పెరిగినవి కావు. మరొకసారి సాధు జంతువుల మీదకు జాగిలాలను ఉసుగొలిపారో సావబోయేది జాగిలాలు కావు. హద్దు మీరు ప్రవర్తించకు. వేట మా జన్మ హక్కు. జన్మ హక్కు. ఆయుధ బలంతో అధికారం చేజిక్కించుకుని అమాయక ప్రజల జీవితాలను వేటాడుతున్నది చాలక పాప పంకిలమైన మీ నగరాలకు దూరంగా పచ్చిగడ్డి పడియ నీరే ఆహారంగా బతికే మూగజీవాలను మీ వినోదాలకు విలాసాలకు బలి చేసే అధికారం ఎవడిచ్చాడు మీకు? మేము సార్వభౌములం. నమ్మెదిరించే అధికారం నీకెవడిచ్చాడు? సమాధానం కావాలా దొరా? కావాలి. మరి రాసుకునేందుకు గంట ఉందా? ఏ పిల్ల, మహావీరులం, మాతో పరిహాసం. నిప్పుతో చెలగాటం. ఆడదానివి కాబట్టి బ్రతికిపోయాం. సోదరా, కొదమ సింహాన్ని ఎదురుగా ఉంచుకొని కుందేలు మీదన మీ ప్రతాపం. అద్ది మాట. సిసలైన రాత బిడ్డవంటే నువ్వు. నిలువునా కుంగిపోతున్నా నిజం ఒప్పుకున్నావు. మా బావ కొదమ సింగమని. ఏకలవ్య, నీ హితవు కోరి చెబుతున్నాను. నిష్కారణంగా మా జాగిలమును చంపినందుకు అపరాధ సుంకంగా 100 లేళ్లను ప్రాణాలతో పట్టి మాకు అప్పగించి నీ ప్రాణాలు కాపాడుకో. బావా, ఎవరు చాలా దూరం వచ్చింది. ఇక నానేయడం మంచిది కాదు. ఉతికి ఆరేయడమే. ఆ పని బాణాలతో చేస్తావో బండ్రాలతో చేస్తావో నీ ఇష్టం. వీళ్ళు తమకు మాత్రమే సొంతమని వెర్రవీగే ఈ అహంకారులకు వెంటితోనే బుద్ధి చెప్తాను. అంటే యుద్ధం ప్రకటిస్తున్నావా? నీ ఇష్టం వచ్చిన అర్థం తీసుకో.